రాత్రి గీతములు ఆగస్ట్ 27. నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. మార్కు 5:19. ఓ మనమందరము దేవునికి నమ్మకమైన నిర్వాహకులుగాను మరియు మన గొప్ప విమోచకుని యొక్క నమ్మకమైన ప్రతినిధులుగా నుండుటకు ఎంత శ్రద్ధ వహించిన వారమై ఉండాలి. మన పెదవులతో సాక్ష్యం ఇవ్వడమే కాదు, జీవితం యొక్క అన్ని విభాగంలోనూ లేక అన్ని స్థితుల్లోనూ, అనగా ప్రస్తుతము మనము బుద్ధి స్థిరత్వము కలిగి వివేకంగా ఉన్నామని మరియు మనోస్థిరత్వము గల ఆత్మను కలిగి ఉన్నామని, సరి అయిన నిజమైన గొప్పవగు మంచి విషయాలను ప్రేమించుచున్నామని మరియు ప్రభు మనసునకు నీతి మార్గములకు విరోధమైన విషయాలను పాపకరమగు విషయాలను ద్వేషించుచు వీటికి విరోధముగా జీవించుచున్నామని ఎంత మనము సాక్ష్యం ఇవ్వవలెను. రీప్రింట్ నంబర్ 3773. ఈనాటి మన డీప్ డైవ్కు అందరికీ స్వాగతం. ఇవాళ మనం మార్కు సువార్త 5:19 చూస్తున్నాం. అందులో ఒక మాట ఉంది. నీ స్నేహితుల యొద్దకు, నీ ఇంటికి వెళ్ళి ప్రభువు నీకు చేసిన గొప్ప కార్యములను, ఆయన నిన్ను కరుణించినదియు వారికి తెలుపుము. వినడానికి సింపుల్గా అనిపిస్తుంది కదా, వెళ్ళి చెప్పమని. కాని మనం పరిశీలిస్తున్న ఈ మూలం ప్రకారం అసలు విషయమంత తేలిక కాదు. అది మన జీవన విధానానికి సంబంధించింది. అవునండి, చాలామంది దీన్ని కేవలం నోటితో చెప్పే సాక్ష్యం అనుకుంటారు. కానీ ఈ వాక్యంపై ఉన్న వ్యాఖ్యానం చూస్తే అసలు సంగతి వేరే ఉంది. ఇది విశ్వాసం వల్ల మనలో వచ్చిన మార్పుని, దాన్ని ఎలా ఇతరులకు చేరవేయాలి అనే దాని గురించి మాట్లాడుతుంది. చెప్పడం కంటే జీవించి చూపించడమన్నమాట. అవును, అంటే ఈ డీప్ డైవ్ యొక్క లక్ష్యమదేనా? ఈ పిలుపు వారికి తెలుపుము అనేది మాటలకు మించి ఎలాంటి అర్థాన్ని కలిగి ఉంది? అది మన రోజువారీ జీవితంలో ఎలా కనిపించాలి? దీన్ని అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం. సరిగ్గా చెప్పారు. మూలం చాలా స్పష్టంగా చెబుతోంది, మనం దేవుని కృపకు నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలి అని. అలాగే మన విమోచకునికి నమ్మకమైన ప్రతినిధులుగా కూడా ఉండాలి. ఇది చాలా పెద్ద బాధ్యత. గృహ నిర్వాహకులు, ప్రతినిధులు అంటే మనకు అప్పగించిన దాన్ని, అంటే ఈ మార్పును, ఈ కృపను జాగ్రత్తగా చూసుకోవాలి, అంతేనా? మనల్ని చూస్తే మనం ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నామో తెలియాలి. ఖచ్చితంగా అదే పాయింట్. అందుకే ఈ వ్యాఖ్యానం నొక్కి చెబుతోంది, ఈ సాక్ష్యం కేవలం మాటల్లో కాదు, జీవితంలోని అన్ని విభాగాలలో కనిపించాలి అని. అన్ని విభాగాలలో అంటే మన పనిచేసే చోట, కుటుంబంలో, స్నేహితులతో ఉన్నప్పుడు, చివరికి ఎవరూ చూడట్లేదు అనుకున్నప్పుడు కూడా మన ప్రవర్తన, మన నిర్ణయాలు అన్నీ మనం పొందిన మార్పును చూపించాలి. మాటలు చెప్పడం తేలికే కదా, కానీ జీవితాన్ని స్థిరంగా అలా మార్చుకోవడమే అసలు ఛాలెంజ్. అదే నిజమైన సాక్ష్యం. నిజమే, ఇక్కడే మూలము. ఇంకో ముఖ్యమైన విషయం చెప్తోంది. ఈ జీవన సాక్ష్యం ద్వారా మనం ఇప్పుడు స్వస్థచిత్తులము అని నిరూపించుకోవాలంట. స్వస్థ బుద్ధిగల ఆత్మ కలిగి ఉన్నామని చూపించాలంట. ఇది కొంచెం వివరిస్తారా? ప్రాక్టికల్గా ఎలా కనిపిస్తుంది? తప్పకుండా. స్వస్థచిత్తం లేదా స్వస్థబుద్ధి అంటే ఇక్కడ అర్థం కేవలం మెంటల్ హెల్త్ కాదు. మూలం ఉద్దేశమేంటంటే, ఒకప్పుడు పాపం వల్ల, లోకం ఆలోచనల వల్ల మనసు గందరగోళంగా ఉండేది కదా, అస్థిరంగా. ఇప్పుడు దేవుని వాక్యం, ఆయన సత్యం వల్ల మనసుకు ఒక క్లారిటీ, ఒక స్థిరత్వం, శాంతి వచ్చాయని చూపించడం. ఉదాహరణకు ఇంతకు ముందు చిన్న విషయానికే తెగ కోపమొచ్చేసే వ్యక్తి ఇప్పుడు అదే పరిస్థితి వస్తే ప్రశాంతంగా, ప్రార్థనతో, దేవుడిమీద ఆధారపడి దాన్ని ఫేస్ చేయడం. అది స్వస్థ బుద్ధికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. మన రియాక్షన్సే మన లోపలి మార్పుని బయటపెడతాయి. అర్థమైంది. అంటే ఇదొక ఇంటర్నల్ చేంజ్, కానీ అది బయటకు కూడా కనిపించాలి. మరి ఈ మార్పు చెందిన లైఫ్ స్టైల్లో కొన్ని విలువలు కూడా చాలా ముఖ్యమని మూలం చెప్తోంది కదా. అవును. నీతి, సత్యము, ఘనత, మంచితనము, ఇలాంటి వాటిని ఊరికే ఓకే అనడం కాదు. వాటిని మనస్ఫూర్తిగా ప్రేమించాలి. వాటిని మన జీవితంలో ప్రిన్సిపల్స్గా మార్చుకోవాలి. అయితే దీనికి ఇంకో సైడ్ కూడా ఉంది. ఏమిటది? మంచిని ప్రేమించడం ఎంత ముఖ్యమో
పాపపు మరియు ప్రభు చిత్తానికి వ్యతిరేకమైన వాటిని ద్వేషించడం కూడా అంతే ముఖ్యం. వాటికి వ్యతిరేకంగా జీవించడం. ఇది కేవలం పాపాన్ని అవాయిడ్ చేయడం కాదు. ఓ, అంటే ప్యాసివ్గా ఉండటం కాదనమాట, ఒక యాక్టివ్ స్టాన్స్ తీసుకోవాలి అంటున్నారు. ఎస్, అదే మూలం అదే చెబుతోంది. పాపానికి వ్యతిరేకంగా చురుకుగా నిలబడటం అంటే ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉండకుండా నీతివైపు మాట్లాడటం, అబద్ధాన్ని ఎదిరించడం, చెడు ప్రభావాలకు లొంగిపోకుండా మంచికోసం ప్రయత్నించడం. ఇలాంటి యాక్టివ్ అప్రోచ్ మన సాక్ష్యాన్ని ఇంకా పవర్ఫుల్ చేస్తుంది. క్లియర్గా ఉంది. అంటే ఈ మొత్తం ఈ విలువల మీద ఆధారపడిన యాక్టివ్గా ఉండే జీవన విధానమే మార్కు 5:19 చెప్పినట్టు మన స్నేహితులకు, మన వాళ్లకు ప్రభువు మనకు చేసిన గొప్ప పనులని చెప్పే అసలైన మార్గం. అవునా? మన జీవితమే ఒక మెసేజ్ లాగా. ఖచ్చితంగా. మన లైఫే ఒక ఓపెన్ లెటర్ లాంటిది. మాటల్ని జనం అనుమానించచ్చు, కాని స్థిరంగా మారిన జీవితాన్ని, కష్టాల్లో కూడా నిలిచే విశ్వాసాన్ని, ఇతరుల పెట్ల మనం చూపించే కరుణ, ఇవి చూసేవాళ్లని ఆలోచింపజేస్తాయి. మాటల కన్నా గట్టిగా మాట్లాడతాయి. కాబట్టి ముగింపుగా చూస్తే ఈ మూలం ప్రకారం మార్కు 5:19 కేవలం వెళ్ళి చెప్పమని కాదు, మన మాటలతో పాటు మన జీవితం ద్వారా, అంటే నీతి, సత్యం, మంచితనం ఇలాంటి విలువలతో పాపానికి చురుకుగా వ్యతిరేకంగా జీవిస్తూ మనలో వచ్చిన మార్పును చూపించాలి. అదే అందరికీ మనమివ్వగలిగే బలమైన, నమ్మదగిన సాక్ష్యం. అవును. ఇది మనల్ని ఆలోచింపచేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. మూలం చెబుతున్న ఈ జీవిత సాక్ష్యం ఉంది కదా, మరి ఒక వ్యక్తి జీవితంలో ఏ విషయాలు, అంటే వాళ్ళు స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, డబ్బు విషయంలో ఎలా ఉంటారు, ఇతరులను ఎలా క్షమిస్తారు, లేక తమ తప్పుల్ని ఎలా ఒప్పుకుంటారు, ఇలాంటి వాటిల్లో ఏవి వారిలో వచ్చిన ఆ ఇంటర్నల్ మార్పుకి అత్యంత స్పష్టమైన, శక్తివంతమైన బయటి సూచికలు, ఏవి ఇతరుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.